ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము ఆదివార దినంగా ఉంటుంది కాబట్టి మనము ఈ దినము ఆరాధన కొరకైన వర్తమానం అని విందాము. ఆదివారము ఆరాధన దినము అంటే ప్రభు దినం అని కూడా మనం అంటామన్నమాట. ఆరాధన దినం కాబట్టి ఆరాధన అనేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ వాక్యములో మరి ఏం చెప్పబడుతున్నదంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటిది యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనెన్ను ప్రవే చెప్తుంటున్నాడు. అది అయితే మరి దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లు ఆ దినాల్లో మరి ఇక్కడ మార్కు ఏం రాస్తాడంటే, మార్కు రాసేటువంటి మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనములో, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. కాబట్టి వ్యర్థముగా ఆరాధించుట అనేటువంటిది కార్యము మరి ఇక్కడ మనకు తీసుకురాబడుతున్నది. వ్యర్థముగా ఆరాధించుట ఎట్లాగా ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే వారు పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నారు, వారి హృదయం అయితే దూరంగా ఉంటున్నది అంటాడనమాట. కాబట్టి మరి ఆరాధన అనేటువంటిది పెదవులతో మాత్రం చేసేది కాదు, అది హృదయాంతరంగంలో నుంచి వచ్చేటువంటి ఆరాధనగా ఉంటుందన్నమాట. హృదయాంతరంగంలో నుంచి మనము మరి ఆరాధించవలసి వారుకుంటున్నాం. అందుకొరకు ఏమంటాడంటే, మరి సంపూర్ణ హృదయముతో నేను ఆయన ఆరాధిస్తున్నట్టున్నాడు. చూడండి 9వ కీర్తనలో ఏమంటాడు, కీర్తన 9, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదును, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదును. కీర్తనకర్త ఏమంటాడంటే, నా పూర్ణ హృదయముతో నేను మరి ఇక్కడ చూసినట్లయితే యెహోవాను స్తుతించదును అంటాడు. అంటే మనం స్తుతించేటప్పుడు పూర్ణ హృదయము అనేటువంటిది చాలా అవసరము, ప్రాముఖ్యమైంది అనేటువంటిది. అదే కదా మనం చదివిన భాగంలో కూడా ఏం చూసామంటే 138 కీర్తనలో మనం గమనించినట్లయితే ఏమంటాడు ఇక్కడ కీర్తనకర్త, మరి పూర్ణ హృదయముతో కదా, పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా అంటున్నాడు. నీ పరిశుద్ధాలయంతో నేను నమస్కారం చేస్తానంటున్నాడు, నమస్కారం చేస్తుంటున్నాడు. కాబట్టి పూర్ణ హృదయం అనేటువంటిది ఆరాధనకు ప్రాముఖ్యమైనది. అందుకొరకే 103వ కీర్తనలో కూడా కీర్తనకర్త ఏమంటాడంటే, ఏం చెప్తుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, అంతరంగమున సమస్తమా అంటే ఫ్రమ్ డీప్ అవర్ హార్ట్ యూ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ అనేటువంటి కార్యాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం. రెండవదిగా ఆయన్ను ఆరాధించినప్పుడు మనం సంతోషముతో ఆయన ఆరాధించాలని చెప్తుంటున్నాడు. కాబట్టి 63వ కీర్తనలో ఏమంటాడంటే, ఎంత సంతోషం అంటే, మరి క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గానము చేయుచున్నది. కాబట్టి ఉత్సహించు పెదవులు, క్రొవ్వు మెదడు దొరికినట్లంటే ఎట్లాగా తృప్తి పొందాలంటే ఒక సాటిస్ఫైడ్ జీవితంలో ఒక తృప్తి అనేటువంటి కార్యాన్ని మనం కలిగిన వారముగా మరి ఏం చేస్తున్నాము, ఆయన్ను ఆరాధించగలుగుతాం. కాబట్టి అంతరంగంలో తృప్తి అనేది ఉండాలి, హృదయాంతంలో యథార్థత అనేది ఉండాలి, హృదయాంతరంగంలో మరి చూసినట్టు సత్యం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి నా నోరు నిన్ను స్తుతిగానము చేయుచున్నది అంటున్నాడు, స్తుతిగానము చేయుచున్నది సంతోషముతో. అదే 98వ కీర్తనలో కూడా కీర్తనకర్త ఏమంటాడంటే, 98వ కీర్తన మరి 4వ వచనములో ఏం చెప్తున్నాడు ఇక్కడ, సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సంతోషగానము చేయొచ్చు, ఏం చేయాలంట, కీర్తనలు పాడుడి అంటాడు. కీర్తనలు పాడుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం చూసినట్టయితే సంతోషముతో. కాబట్టి దేవుని సన్నిధానంలో అందుకొరకే యెహోవా ఎందుకు సంతోషం అంటే, యెహోవా ఆశ్చర్యకారం చేసి ఉన్నాడు, ఆయన్ని గురించి కొత్త కీర్తన పాడుడి. కాబట్టి పాటలతో మరి సంతోషంతో మరి చూసినట్లయితే ఆయన సన్నిధానంలో మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే ప్రభువా నీవు గొప్ప కార్యం చేసినావు నా జీవితంలో, నన్ను మరి
ఎంతో కృపతో రక్షించినావు, నీకు బిడ్డగా చేసుకున్నావు, నీకు సొత్తుగా చేసుకున్నావు, నీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నావు. కాబట్టి మరి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అనేటువంటి కార్యము మరి సంతోషం కలిగించేదిగా ఉంటుంది. అదే 33వ కీర్తనలో కూడా 33 కీర్తన 33లో కూడా ఏమంటాడంటే మొదటి వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటున్నాడు అన్నమాట. కాబట్టి మరి ఆ స్థుతి చెల్లించుట అనేటువంటిది ఇంకా అంత మాత్రమే కాదు. సంతోషం అంటే ఎట్లాగంటే ఇంకా నూతన కీర్తనలు వాడుచు, ఇక్కడ చూస్తే స్వరమండలము చూసినట్టయితే తంతివాద్యములతో కూడా ఆయన స్థుతించుడటాడు, పాటల ద్వారా, కీర్తనల ద్వారా. అట్లాగా అంత మాత్రం కాకుండా కీర్తనకర్త ఏమంటాడంటే ఆయన్ను ఎట్లాగా స్థుతించాలంటే నేను నిత్యం ఆయన స్థుతిస్తాను అంటున్నాడు, ఎప్పుడు కదా. మరి చూసినట్లయితే చూడి 35వ కీర్తనలో మనం గమనించినట్లయితే 28వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ, నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపం చేయను. నా నాలుక దేవా నీ నీతిని గూర్చి, నీ యొక్క మరి కీర్తిని గూర్చి మరి సంతోషించేదిగా ఉంటుంది, ఉత్సహించేదిగా ఉంటుంది. కాబట్టే ఏమంటున్నాడంటే మనం ఎల్లప్పుడూ ఆయన ఆరాధించు, ఎల్లప్పుడూ ఆయన స్థుతించవచ్చు. ఎల్లప్పుడూ ప్రభువా ఒక్కొక్క మూమెంట్, ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క గడియ కూడా నాకు ఎంతో మరి మీరు తోడుగా ఉంటున్నారు. ఆయన కృప మనకు తోడు లేనట్లయితే ఎప్పుడో మనం నశించిపోయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కీర్తనకర్త మనకు బయలుపరిచే కార్యం ఏంటంటే ఆయన ఎట్లా కీర్తించాలా, నిత్యము ఆయన కీర్తించవలసి వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని. అందుకే 71వ కీర్తనలో కూడా 71వ కీర్తన 4వ వచనం చూస్తుంటాం. ఇక్కడ చూసినట్లయితే రైట్ 71 14వ వచనం చదువుతాను ముందు. రైట్, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిరీక్షింతును, నీ నీతి నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, దినమెల్లా. కాబట్టి ఆల్ త్రూ ద డే ఐ విల్ బి ప్రైజింగ్ యూ గాడ్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ ఏ టైమ్, ఆల్ త్రూ ద డే. కాబట్టి సమయం దొరికినప్పుడంతా కూడా ఆయన్ను మనం స్తుతించవలసి అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ కండి అట్లాగే మరి అదే 71వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే మరి ఇక్కడ చూసినట్లయితే కాన్స్టెంట్గా ఆయన మనల్ని భద్రపరిచేవాడు ఉంటున్నాడు. చూడండి ఎట్లాగా 6వ వచనములో, గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవైటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్ధరింపజేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేసేదను. కాబట్టి నా గర్భములో పుట్టినప్పుడు మొదలుకొని, గర్భములో పుట్టినది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నన్ను నడిపించిన వాడవు నీవే, నన్ను బలపరిచిన వాడవు నీవే, నన్ను భద్రపరిచిన వాడవు నీవే. కాబట్టి కంటిన్యూస్లీ ఆయన కృప మరి వెంబడించి వస్తుంటుంది అన్నమాట. కాబట్టి నిత్యము నేను గానం చేస్తాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన ఆశ్రయం నీవే. ఒకవేళ అనేకులు నన్ను ఒక రకంగా చూడొచ్చు, నన్ను ఒకవేళ ఏంటి ఎప్పుడు చూసినా కూడా దేవుని స్తుతించుంటున్నాడు, వీడొక మరి పిచ్చివాడు అనుకోవచ్చు. అయినా పర్వాలేదు. కారణం ఏంటంటే నీవే నాకు బలము ఆశ్రయం అంటున్నావు, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉండును, దినమంతా నా నోరు నిండి ఉంటుంది అంటాడు నీ కీర్తితో కదా. కాబట్టి ప్రేమ వల్లరా మనము దినమంతా కూడా ఆయన ఆరాధించగలిగే వాళ్ళనుకుంటున్నాం. అట్లాగే ఏమంటాడంటే మరి వృద్ధాప్యముందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడు. కాబట్టి వృద్ధాప్యం వరకు నా బలం క్షీణించిపోయి ఉన్నప్పుడు కూడా నన్ను ఆయన వడివాడు ఎడబాయుడు అనేటి కార్యం. అందుకొరకు ఆయన్ను స్తుతించవలసి వారిగా మనం ఉంటున్నాము అనేటువంటిది. అట్లాగే మరి నిత్యము అనేటువంటి కార్యం చూడండి. చూసినట్లయితే 145వ కీర్తనలో ఏమంటాడంటే కీర్తనకర్త 145వ కీర్తనలో మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. ఎస్, రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామను స్తుతించెదను. నిత్యము స్తుతించేవానిగా ఉంటున్నాను. ఎందుకంటే నిత్యము నీ నామాన్ని గణపరిచేవారికి ఉంటుంది. ఎందుకంటే నీ నామం అధిక స్తోత్రం నందదగిన నామం, అధిక స్తోత్రం నందదగిన నామం. ఎందుకంటే గొప్ప కార్యం చేసినాము, మహత్యకార్యం చేసినాము,
నన్ను మరి నడిపించే నామం, నన్ను భద్రపరిచే, నన్ను కాపాడే నామం. అందుకొరకే మరి అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట చెబుతాడు. 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. ఎల్లప్పుడూ కీర్తనలతో, పాటలతో, మరి సంతోష హృదయాలతో ఆయన మనం స్తుతించవలసి వారుకుంటున్నాం. అందుకొరకే కొలసీలకు మరి 4 కొలసీలకు 3:16 ఏమంటాడంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. మీ అంతరంగంలో గానము ద్వారా. కాబట్టి ఆయన నోటి మాట ద్వారా స్తుతించవచ్చు, మరి పాట ద్వారా స్తుతించవచ్చు, వాద్యముల ద్వారా స్తుతించవచ్చు. ఏమైనప్పటికీ కూడా ఆయన మనకు చేసిన అన్ని కార్యములు బట్టి ఆయనకు స్తుతించవలసి అనుకుంటున్నాము. ఆ విధంగా స్తుతించుటకు మరి ఈ యొక్క ఆరాధన ఉంటుంది. కాబట్టి సహోదరి నువ్వు ఎక్కడున్నప్పుడు సరే నీ యొక్క చర్చికి, నీ ఫెలోషిప్కి, నీ అసెంబ్లీకి పోయి అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి స్తుతి చెల్లించేవాడు దేవుని ఘనపరిచేవాడుకుంటున్నాడు, మహిమపరిచేవాడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకి సర్వమేంటి ఆశీర్వాదం ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదం మొదటి ప్రభు మనకు సహాయం చేయనుగా.